రాష్ట్రంలో రైతులకు ఇంకా యూరియా కష్టాలు తప్పడం లేదు. రాత్రి పగలు తేడా లేకుండా యూరియా బస్తాల కోసం సహకార కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. చెప్పులను వరుసలో పెట్టి దీనంగా ఎదురు చూస్తున్నారు. అవసరమైన యూరియాను అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో యూరియా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. కరీంనగర్ జిల్లా తాడికల ప్రాథమిక సహకార సంఘం ఎదుట యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. చెప్పులను వరుసలో పెట్టి ఎదురు చూస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అస్నాద్లో యూరియా పంపిణీ సమయంలో ఒక్కసారిగా రైతులు ఎగబడడంతో ఉద్రిక్తత నెలకొంది. 222 బస్తాలకు 1000 మంది రైతులు రావడంతో పంపిణీ నిలిపేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటలో యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ క్రమంలో అక్కడున్న పలువురు రైతుల మధ్య ఘర్షణ నెలకొంది. హన్మకొండ జిల్లా పరకాలలో తెల్లవారుజామునే రైతులు షాపుల ఎదుట క్యూలైన్లో వేచి చూశారు. ఒక్కొక్క రైతుకు ఒక యూరియా బస్తా టోకెన్లు ఇస్తుండగా ప్రభుత్వం వెంటనే స్పందించి సరిపడా యూరియా అందించాలని కోరారు. యూరియా కొరత కారణంగా మనోవేదనతో రైతు మల్లెల నరసయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ ఘటన మహబూబాబాద్ జిల్లా బూరుగు గుంపులో చోటు చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గూడూరు మండలం జగన్ నాయకులగూడెం జాతీయ రహదారిపై యూరియా టోకెన్ల కోసం వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతులు లాల్య అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వీరన్నను ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చాయ్ తాగిపోని చెప్పిన చాయ్ తాగితే లైన్ ఎక్కువ అవుతాయి, లేట్ అవుతాయి, ఆడ బుద్ధికుండా తాగదా అని చెప్పి పైసలు తీసుకుపోతాను, ఆట తీసుకుపోతాను అంటే పోతాను బుజ్జి అని అన్నాడు. అంతే మాట. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రా తిముడుగు రైతు వేదిక వద్ద మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ యూరియా కోసం పట్టాదారు పాసు పుస్తకంతో క్యూలో నిలబడ్డారు. తనకున్న 5 ఎకరాల్లో పంటలు వేశామని యూరియా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. హనుమకొండ జిల్లాలో తమ వద్దకు వచ్చిన యూరియాను వేరే చోటికి తరలించొద్దని ఖాళీ యూరియా బస్తాకు నిప్పంటించి రైతులు నిరసన తెలిపారు. లారీలో వచ్చిన 20 టన్నుల యూరియాలో 10 టన్నుల ఆగ్రోస్ కేంద్రం వద్ద దిగుమతి చేశారు. మిగిలిన 10 టన్నులను సాయంపేటకు తరలించే క్రమంలో అక్కడున్న రైతులు అడ్డుకుని లారీ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఖాళీ యూరియా బస్తాలో గడ్డి వేసి నిప్పంటించి నిరసన తెలిపారు. ఉదయం నుంచి 4 గంటల నుంచి రైతులు ఇక్కడ క్యూలో నిలబడ్డారు. వృద్ధులు, స్త్రీలు అనకుండా ఇక్కడ ధర్నాలో ఉన్నాము. మాయన్ దయతలిసి మాకు 1000 నుంచి 2000 బస్తాలు అలాట్ చేయగలని మరీ కోరుతున్నాము. లేదంటే మాత్రం రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలు పోతాయి. మేము వచ్చి మహాధర్నాలో పాల్గొంటాము. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతను పరిష్కరించి సరిపడా యూరియా అందించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.